విహారీ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా మా యొక్క శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున మరి ముఖ్యంగా యొక్క శుక్రవారపు రోజున యేసు తిరుహృదయ దేవాలయం అత్తమూరు విచారంలోని ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఆ క్రీస్తు ప్రభుని యందు ఉన్నటువంటి ప్రేమ కోసము, ఆ క్రీస్తు ప్రభుని ఉన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఈ రోజున ఈ యొక్క పాదయాత్రలో పాల్పంచుకుంటూ ఉన్నారు. సాధారణంగా మనందరం కూడా పాదయాత్ర రోజున మన కోసము, మన ఉద్దేశాల కోసము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అనేక తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క పాదయాత్రలో పాల్పంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనము తలంచుకోవలసినది, నేను మా యొక్క సంగతులు కూడా చెప్పినది, మన కోసం కాకోకుండా మనము క్రీస్తులో భాగస్థులం కావటానికి, క్రీస్తు కోసము, క్రీస్తుల ఐక్యం అయితే ఆ క్రీస్తు ప్రభే మనం నడిపిస్తారు, ఆ క్రీస్తు ప్రభే మనకు తోడుగా ఉంటారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి, అనేటువంటి విశ్వాసాన్ని మనం తెలుసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. రోమిలకు రాసిన లేఖ 9వ అధ్యాయము 18వ వచనంలో ఏమని అంటే, క్రీస్తు యొక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క కథోలిక బిడ్డ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్పంచుకుంటున్నారు. క్రీస్తు కోసం శ్రమలు అనుభవించినప్పుడు ఆ శ్రమలు మనలను విముక్తులను గావిస్తాయని, ఆ శ్రమల నుండి క్రీస్తు ప్రభు మనల్ని నడిపిస్తారు అని, ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనకు విమోచనము దయచేస్తున్న విశ్వాసంతో వీరందరూ కూడా పాదయాత్రలో పాల్పంచుకున్నారు. కాబట్టి ఇటువంటి విశ్వాసంతో మనందరం కూడా జీవించడం, ఇదే విశ్వాసం మన జీవితంలో కూడా మనందరం కూడా పాటించినట్లయితే, చూపించినట్లయితే ఆ క్రీస్తు ప్రభుని యొక్క రక్తపు బొట్టు, ఆ క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ, ఆ క్రీస్తు ప్రభుని యొక్క మరణము, ఆ క్రీస్తు రాజుని యొక్క శిలువ మరణము మనకు తప్పుకోకుండా విమోచనము దయచేస్తుంది, మనకు బాధలలో తోడుగా ఉంటుంది, మన శ్రమలలో తోడుగా ఉంటుంది. అందుకని క్రీస్తు ప్రభు అంటూ ఉంటారు మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనము, అదేవిధంగా 30వ వచనంలో, భారము చేత అలసి సడుస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, ఏలైనా నా కాడి సులువన్నది, నా బరువు తేలికైనది. అనగా మనకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు దూరంగా ఉండడు, క్రీస్తు ప్రభు దూరంగా ఉండడు. మన శ్రమలలో క్రీస్తు ప్రభు పాలు పంచుకుంటాడు, మన బాధలలో క్రీస్తు ప్రభు పాలు పంచుకుంటాడు. ఏ విధంగా అయితే కాడిని 2 ఎద్దులు మోస్తూ ఉంటాయి, మన శ్రమ అనేటువంటి కాడిలో కూడా, మన బాధ అనేటువంటి కాడిలో కూడా క్రీస్తు ప్రభు ఒక ఎద్దు అవుతూ ఉంటారు, మనం ఒక ఎద్దు అవుతూ ఉంటాం. అటువంటి విశ్వాసము మనము క్రీస్తు ప్రభు నుండి చూపిస్తే ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టాలు మన జీవితంలో చాలా సులువుగా ఉంటుంది, చాలా తేలికగా ఉంటూ ఉంటాయి. అటువంటి విశ్వాసంతో మరి ఈ రోజు మేము అందరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం ఈ యొక్క పాదయాత్రలో. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని ఈ రోజున యొక్క పాదయాత్రలో వాళ్ళందరి కోసము ప్రార్థన చేశాం. కాబట్టి ఈ యొక్క పాదయాత్రలో మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి క్రైస్తవ విహారీ వీక్షకులకు, అదేవిధంగా మరి ఈ యొక్క కమిటీ వారికి, దీన్ని నిర్వహిస్తున్న ఛానల్ వారికి ప్రత్యేక విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ క్రీస్తు ప్రభు, ఆ దేవాది దేవుడు మిమ్మలను, మీ యొక్క కుటుంబంలో, ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. వెళ్ళిపోండి. ఆటోలో ఎక్కితే పాడగలుగుతాను. Mesaya
మమ్మల్ని రక్షించుతారు. ఇచ్చట యూదులు ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభు జీవమును విడిచిన వారి వలె నుండుటకు దుష్ట యూదులను చూసి వారిని శిలువలో కొట్టి అవమానకరముగా చంపవాలని తలంచుతుండగా త్రోవలోనే మృతి పొందుదరని చింతించి వారి వెనుక శిలువను మోసుకొని వచ్చుటకు సిరేనియా సీమోనుడు బలవంతం చేసిరి. నాకు నియమించిన మరణమును మరణ సంకటమును చేకొని మీ మరణముతో నొక్కటిగా చేర్చి మీకు అప్పగించుతున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితరి, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహము పాలించండి స్వామి. ఆమె నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క ఆకుపడిన వారిని మీరు మన్నించినట్లు మా ఆకులను మీరు మన్నించండి. గౌర ప్రసాదం చేత ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారని. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. సహస్రాత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానంగా విశ్రమించిన గాక. విహారీ ఛానల్ వీక్షకులకు ప్రభునామములో వందనాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఈరోజు పెడన ఆర్సిఎం సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో సుమారుగా 200 నుంచి 250 పైగా దీక్షాపరులు, సంఘ పెద్దలు, మరిదల సభ్యులు, చిన్నారి పిల్లలు, అలాగే మరి క్రైస్తవ సహోదరి సహోదరులు అందరం కలిసి ఆర్సిఎం సంఘం యొక్క మరి పెడన విచారణ తరపున ఇదిగో మన పెడన విచారణ నుంచి మంగినపూడి పుణ్యక్షేత్రం వరకు పాదయాత్రగా నడుస్తూ ఉన్నాము. మరి పాదయాత్రలో భక్తి గీతాలు, ఆత్మగీతాలు పాడుకుంటూ ప్రపంచ శాంతి కోసం మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము. ప్రపంచ శాంతి యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ప్రేమ సందేశం. తోటి వారిని ప్రేమించమన్నది క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ సందేశం. తోటి వారిని క్షమించమన్నది క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ సందేశం. ఆ ప్రేమ సందేశాన్ని మేము పాదయాత్రగా తీసుకుని వెళ్తూ ఉన్నాము. దీనికి ఎంతో మంది దారి పొడుగుతున్న మరి మంచినీళ్ళు ఇస్తూ, మజ్జిగ ఇస్తూ వారందరికీ ధన్యవాదాలు. అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మధ్యలో దేవుని యొక్క శిలువ మార్గాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాము. 14 స్థలాల యేసు ప్రభు వారు మరి పాప క్షమాపణ కోసం, లోక శాంతి కోసం మరి ఆయన కార్చినటువంటి కన్నీటిని 14 స్థలాల శిలువ మార్గం మేము ధ్యానిస్తూ వెళుతూ ఉన్నాం. కాళ్ళకు చెప్పులు లేకోకుండా మరి తెల్ల బట్టలు వేసుకొని దీక్షాపరులందరూ కూడా ఉపవాసం పొద్దు నుంచి కేవలం మంచినీళ్లు, మజ్జిగ తప్ప ఏమీ తీసుకోకుండా పసిపిల్లలు, దీక్షాపరులు, మరి మరిదల సభ్యులు, మరి గర్భిణీ స్త్రీలతో సహా అందరూ కూడా ఈ పుణ్య కార్యంలో పాల్గొంటూ ఉన్నారు. మరి దీనిని మరి ప్రేక్షకులకు తెలియచేయడానికి మరి ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ అందరూ కూడా దేవుని యొక్క కృపలు దీవించబడాలని కోరుతూ ఉన్నాము. మాకు ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి మంగినపూడి విచారణకర్తలకు కూడా, అలాగే మాకు తోడుగా రాబోతున్నటువంటి అర్తమూడి విచారణకర్తలకి, అలాగే ఆ సంఘస్థులకి, అలాగే మరి బంటిమిల్లి విచారణ ఆ సంఘస్థులకి, విచారణ గురువుకి, మరి ఈ యొక్క రికార్డింగ్ చేస్తున్నటువంటి మరి ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నా పేరు మరి నందిపాము జోజప్ప ఫాదర్ గారు, పెడన విచారణకర్తలు. నేను పెడతాను, లింక్ పెడతా. ఓకే సార్, మాకు కూడా పెట్టండి వీడియో పెడతాను.
మనమును వేరు వారికి నరక బాధల నుండి కాపాడాలి మరియు మీ పట్ల స్నేహం కట్టబడి మన ద్వారా దిగుసత్వ ఆరాధన ప్రార్థిస్తున్నాం. దిగుసత్వ ఆరాధన ఆహ్వానాడుతున్నాడు. అదే 4:17 చక్కగా ఆయన ఆహ్వానాడుతున్నాడు.